సర్టిఫికేట్ తీసుకెళ్ళి స్టూడెంట్స్ పేరు రాజు నెమ్మది ప్రౌండింగ్ ఇచ్చిద్దాం. గణేష్, నేను 9వ తరగతి వేపగుంట జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను 3 సంవత్సరాల నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. నేను K1 అమెచ్యూర్ కిక్ బాక్సింగ్లోని కలకత్తాలోని నా కోచ్ అయిన భీమారావు గారికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే నేను మా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నాకు సిల్వర్ మెడల్ వచ్చింది, నాకు సంతోషంగా ఉంది. అందుకే థ్యాంక్ యూ. నా పేరు BTS ప్రసాద్. నేను మధ్య హై స్కూల్ 6th క్లాస్ చదువుతున్నాను. నేను K1 ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సిల్వర్ మెడల్ వచ్చింది. నా వెనకాల ఉన్న మా తల్లిదండ్రులకు మరియు నా కోచ్ అయిన భీమారావు గారికి అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ. సిద్ధార్థ. మా అమ్మగారి పేరు చెప్తాడు రవణమ్మ, మా నాన్నగారి పేరు చెప్తాడు గోపి. నేను ఇప్పుడు 11th స్టాండర్డ్ చదువుతున్నాను పెందుర్తి జూనియర్ కాలేజ్లో. నేను K1 అమెచ్యూర్ కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాను. నేను భీమారావు సార్ ఆధ్వర్యంలో వెళ్ళినందుకు చాలా గర్వంగా, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. మా అమ్మగారికి, మా నాన్నగారికి ఇక్కడికి వెళ్ళడానికి చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇంకా ఏషియన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేసి మంచి మంచి విజయాలు సాధిస్తున్నాను. ఇక్కడున్న సార్లకి వీళ్ళందరికీ రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి మా పేరెంట్స్ అండ్ మా కోచెస్ నన్ను అక్కడ తీసుకెళ్ళడంతో నేను కూడా వాళ్ళకి గోల్డ్ మెడల్ సాధించి తీసుకొచ్చాను. వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ఆల్. నా పేరు పీతల్ చేతన్ శ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. కోల్కతాలో అమెచ్యూర్ K1 ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్లో నాకు గోల్డ్ వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. తల్లిదండ్రులు మా కోచ్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. మా కోచ్ పేరు భీమారావు. విశాఖపట్నం, సింహాచలం, వర్షిణ అపార్ట్మెంట్స్, అప్పన్పాలెం. గోల్డ్ మెడల్ సాధించాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా వచ్చే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధిస్తానని మా కోచ్ ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను 9వ తరగతి చదువుతున్నాను. చిన్న మైకెట్టిన చిన్నదే. నా పేరు ఇంటి శాంసన్. కిక్ బాక్సింగ్లోని 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. సో ఈరోజు వేపగుంటలో ఉన్నాము. ఈవెంట్ జరిగింది. వేపగుంట వర్షిణి అపార్ట్మెంట్లో ఈవెంట్ జరిగింది. పిల్లలు కలకత్తాకు వెళ్ళి మరి కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. నేను చాలా అభినందిస్తున్నాను. అయితే వీళ్ళ యొక్క ప్రోత్సాహం చూసి 2025లో టోర్నమెంట్ కండక్ట్ చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను తప్పకుండా మరి ప్రతి ఒక్కరూ సహకరించాలి. నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ చాలామంది వెనక్కి వెళ్తుంటారు. ఈ వేపగుంటలోని వైజాగ్లో ఇంతమంది ఉన్నారు, కానీ అంతమందిలో ఒక నలుగురికే విజయం సాధించి వచ్చారు. కనుక ఈ యొక్క పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్లో ఎంతో ధైర్య సాహసాలతో ఎదిగి దేశానికి, కుటుంబానికి, మరి గ్రామానికి మేలు చేస్తారని నేను కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ మీ యొక్క ప్రోత్సాహం అందించవలసిందిగా, అలాగే భీమాకి కూడా నా యొక్క స్నేహితుడు నేను ఒకే ప్లేస్లో పుట్టి పెరిగినప్పటికీ క్రమశిక్షణగా చదువుకొని ఈ స్పోర్ట్స్లో నేను నిలకడగా ఉండి ఇక మా తర్వాత మా జనరేషన్కి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా మాలా తయారు చేయాలని మేము సిద్ధం కలిగి ఉన్నాము. అలాగే విమల్ రాజు గారు మా మాస్టర్ గారు, అలాగే మా బ్రదరు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ చూపిస్తున్నాను. కలకత్తాలో ఈ నెల 21, 22 తారీఖుల్లో జరిగినటువంటి K1 కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ జరిగింది.
జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇండియా జనరల్ సెక్రటరీ జాన్సన్ టక్రీ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. దానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో 7 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. భీమారావు గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే జాయింట్ జనరల్ సెక్రటరీ హేమంత్ గారు ఉన్నారు. ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఘనంగా గ్రాండ్గా జరిగింది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2025లో సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ మన విశాఖపట్నంలో కండక్ట్ చేయడానికి భీమారావు గారు చాలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు క్రీడాకారులు అందరూ కూడా పాల్గొన్నారు. పంచకల్ రమేష్ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈ క్రీడాకారులను అభినందించి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ వర్షిని అపార్ట్మెంటు మరియు వేపగుంట పరిసర ప్రాంతాల్లో కూడా చాలామందికి ట్రైనింగ్ ఇస్తున్నారు భీమారావు గారు. రాబోయే రోజుల్లో ఇంకా మనం దీని K1 కిక్ బాక్సింగ్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. క్రీడాకారులు కూడా బాగా మంచి ఫైటర్స్గా ఉన్నారు మన దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హేమంత్ కుమార్. ప్రజెంట్ K1 సంస్థకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు పెద్దలు విమల్ రాజు గారు అలాగే సెక్రటరీ భీమారావు ఆధ్వర్యంలో పిల్లలు తీసుకొని ఛాంపియన్షిప్ ట్రోఫీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫు మెడల్స్ బాగానే సాధించాం. ఇంకా రానున్న రోజుల్లో గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా సాధిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న టోర్నమెంట్లోని ఇలాగే పిల్లలకి బాగా రావాలి, స్పోర్ట్స్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు భీమారావు. K1 సెక్రటరీగా పదవి తీసుకున్నాను, స్వీకరించానండి. ఏపీ K1 ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీని. ఈ నెల 21వ తేదీన కలకత్తాలో మా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ జరిగిందండి. ఇందులోని రంగోలి మాల్లోని ఈ యొక్క టోర్నమెంట్ జరగడం జరిగిందండి. ఇందులో ఆంధ్ర నుంచి 15 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్కి 7 గోల్డ్, 6 సిల్వర్, 2 బ్రాంజ్ సాధించుకున్నామండి. అలాగే విశాఖపట్నం తరఫున 4గురికి 2 సిల్వర్, 2 గోల్డ్ కూడా దక్కింది. ఇప్పుడు జాయింట్ సెక్రటరీ మన హేమంత్ గారికి మాట్లాడతారండి. ఈ అవకాశం మీడియాకు నమస్కారం.